కేటాయించలేదు. పూర్తిగా ఈ బడ్జెట్ మోసపూరితమైన బడ్జెట్. ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు పూర్తిగా నీరు గార్చింది. గత బడ్జెట్ కన్నా కూడా ఈసారి బడ్జెట్ తగ్గించడం వెనుక ఆంతర్యం ఏందో అర్థం కావడం లేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా పోరాటం చేస్తూనే ఉంటుంది. అనేక సార్లు చెప్పినాము, లక్షలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా వీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మరి ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ చేయకుండా పూర్తిగా మోసం చేస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. రైతు బంధు ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులను పూర్తిగా నట్టేట మోసం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉంది. దాంతో పాటు మహిళలకు 25,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. స్కూటీ లేదు. ఇంతవరకు ఏ పథకం కూడా సో చూసుకోవచ్చు, ప్రధానంగా బీజేపీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా విద్యార్థులను కావచ్చు, అటు రైతులను కావచ్చు, ఇలా అన్ని రంగాలలో అందరినీ మోసం చేస్తా ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో అయితే వాళ్ళ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో వరుసగా ఒకరొకరుగా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అబద్ధాల కోరు కాంగ్రెస్ పార్టీని గద్ద తిప్పేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉగ్ర ప్రసక్తి లేదు. రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు అసెంబ్లీ ముట్టడి విజయవంతంగా ముట్టడించినాం. కాంగ్రెస్ ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఖబర్దార్. రానున్న రోజుల్లో గద్ద తిప్పేంత వరకు బీజేపీ ఉగ్ర ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీని గద్ద తిప్పేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉగ్ర ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గద్ద దిగే వరకు బీజేపీ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి ఆడపిల్లలు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాచుకోవడానికి గత ప్రభుత్వం 10 ఏళ్ళు అడ్డా చేసింది. ఇప్పుడు వచ్చేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డా చేస్తున్నది. కావున భారతీయ జనతా పార్టీ చూసుకోవచ్చు, బీజేపీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా అయితే ముట్టడి అయితే కార్యక్రమం నిర్వహించారు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని ప్రశ్నిస్తూ ఈరోజు ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా అయితే బడ్జెట్ సమావేశాలు అయితే అసెంబ్లీలో నడుస్తూ ఉన్నాయి. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు కావచ్చు, అదేవిధంగా రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, విద్యారంగానికి తీరని లోటు అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు రావడం జరిగింది. సో ఈ ప్రధాన డిమాండ్ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే ప్రొటెస్ట్లో భాగంగా ప్రధానంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి, లేకపోతే ఇలానే ప్రతి క్షణం ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు, ఎవరైతే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కూడా లాక్కెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ విజువల్స్లో చూస్తుంటే చాలా పెద్ద గందరగోళం అయితే నడుస్తూ ఉంది ఇక్కడ. సో ఈ ముట్టడిని ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తమై కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజువల్స్లో ఎంత పెద్దగా ఈ ముట్టడి కార్యక్రమం అయితే నడుస్తూ ఉంది అనేది. సో ప్రధానంగా బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కావచ్చు ఆధ్వర్యంలో అయితే ముట్టడి కార్యక్రమం నిర్వహించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం.